తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. రాఖీని తీసుకెళ్లి చేతికి కట్టిన ముఖ్యమంత్రి మొహం మార్చుకునే ఉన్నారా? అందుకే కొండా సురేఖ కళ్ళలో ఆవేదన కనిపించిందా? అందుకే నన్ను వేరు చేసి చూడకండి అంటూ మీడియా ముందుకొచ్చి మాట్లాడారా? ఇప్పుడు మళ్ళీ ఏదైతే కొండా సురేఖ పైన చర్యలు తీసుకుంటారు, మంత్రివర్గం నుంచి ఆమెను తప్పిస్తారు అనే చర్చ నేపథ్యంలో ఇవాళ రాఖీ పౌర్ణమి సందర్భంగా తలెత్తిన అనూహ్య పరిణామం కాస్త ముఖ్యమంత్రికి కొండా సురేఖకు మధ్య ఉన్న గ్యాప్ను తగ్గిస్తుందని రాజకీయ విశ్లేషకులంతా అంచనా వేస్తున్న తరుణంలో సీఎం నివాసంలో జరిగిన పరిణామం ఇప్పుడు మరొక పొలిటికల్ యాంగిల్ని తెరపైకి తీసుకొచ్చింది. ఎప్పటిలాగానే గత 3 సంవత్సరాల్లో కొండా సురేఖ ఎలాగైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కడుతూ వచ్చారో ఈసారి కూడా రాఖీ కట్టేందుకు ఉదయాన్నే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. కొండా సురేఖతో పాటు సీతక్క కూడా, ఇదే వరంగల్కి సంబంధించిన మంత్రి, ఉమ్మడి వరంగల్కి సంబంధించిన మంత్రి సీతక్క కూడా సీఎం నివాసానికి చేరుకున్నారు. ఇద్దరు ఒకేసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయన అల్లుడు, అట్లాగే ఆయన మనవడి చేతికి కూడా రాఖీ కట్టానని చెప్పేసి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. రాజకీయాలు తప్ప, రాజకీయాలు ఏమీ మాట్లాడలేదు, కానీ నన్ను వేరు చేసి చూడకండి అనే ఒక పదం చెప్పారు. నన్ను వేరు చేసి చూడకండి అంటే ముఖ్యమంత్రి నివాసంలో సంథింగ్ హ్యాపెండ్ అనే ఒక అనుమానం కలుగుతుంది. ముఖ్యమంత్రిని కొండా సురేఖ కూతురు తీవ్రంగా విమర్శించడం, అట్లాగే కొండా సురేఖ అంశం పైన కూతురికి కొంత మానసికంగా సంఘీభావంగానే ఉండటం, అంతేకాదు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులకి, పాత తెలుగుదేశం పార్టీ నాయకులకి అధిక ప్రాధాన్యతనిస్తున్నారనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడం, ఈ పరిణామాలన్నీ జరిగిన తర్వాత కాంగ్రెస్ లో పచ్చ కాంగ్రెస్, అచ్చ కాంగ్రెస్ అనే చర్చ తెరపైకి రావడం, సీనియర్లంతా కొండ వైపు ఉన్నారనే ప్రచారం జరగడం, అయినా సరే అధిష్టానం కొండపైన చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు జారీ చేస్తుందని చెప్పడం, ఈ పరిణామాలన్నీ జరిగిన తర్వాత కూడా కొండా సురేఖ ఏమాత్రం ఆలోచించకుండా ఎప్పటిలాగే రాఖీ తీసుకొని, బంగారు రాఖీ తీసుకొని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లారు. ఆయన అపాయింట్మెంట్ అడిగారు ముందుగానే కొండా సురేఖ, అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి. అయితే రాఖీ కట్టడం, ఆ తర్వాత స్వీట్లు తినడం, తీసుకోవడం, ఆ తర్వాత కొండా సురేఖ తిరిగి వచ్చేయడం జరిగింది తప్ప అక్కడ ఎటువంటి చర్చలు జరగలేదు, రాజకీయ చర్చలు జరగలేదు. ముఖ్యమంత్రి కూడా ముభావంగా కనిపించారు అనే చర్చ తెరపైకి వచ్చింది. ఆమెను పలకరించలేదేమో, బహుశా బయటకి జనం మాట్లాడుకునేది అంటే పలకరించలేదేమో. కొండా నవ్వుతున్నారు, మీరు వీడియోలో చూడొచ్చు. ఫుల్ ఫ్రేమ్ వీడియో మా పీసీఆర్ అడుగుతున్నాను వేయమని, ఫుల్ ఫ్రేమ్ వీడియోలో చూడొచ్చు. కొండా నవ్వుతున్నారు. సీతక్క రాఖీ కట్టినప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు రేవంత్ రెడ్డి. కొంత కొండా రాఖీ కట్టేటప్పుడు కొంత డల్ కనిపించారు. ఇక్కడ ఏమైనా జరిగి ఉంటుందంటే ఎట్లయినా ఉంటుంది, ఎందుకుండదు. ఆటోమేటిక్ గా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కొండా సురేఖ కూతురు వ్యాఖ్యలు చేసినప్పుడు సహజంగానే ఆ మొహమాట మీద కనపడుతుంది. కాకపోతే కొండని ఆపలేదు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆమె అపాయింట్మెంట్ కోరినప్పుడు కొండా సురేఖని ఇంటికి రావద్దనో లేకపోతే అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆపలేదు. సహజంగా గత 2 సంవత్సరాలు, ఇదివరకు 2 సంవత్సరాలు ఏ విధంగా అయితే రాఖీ కట్టేందుకు కొండా సురేఖని అట్లాగే సీతక్కని ఆహ్వానించారో, ఈ సంవత్సరం కూడా అదే విధంగా కొండా సురేఖకి ఆమె అడగగానే అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇంటికి వెళ్లారు కొండా సురేఖ, రాఖీ కట్టారు. కానీ బయటకు వచ్చిన తర్వాత కొండా సురేఖ ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ మీట్ లో ఒక్క మాట, చాలా అంటే రాజకీయంగా అనేక రకాల ఆలోచనలకు వెళ్లే ఒక మాట మాట్లాడారు. రక్షాబంధన్ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు రాఖీ పండుగ జరుపుకుంటున్న అన్న చెల్లెళ్ళకి, అక్క తమ్ముళ్ళందరికీ కూడా మరి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి రాఖీ పండుగ అంటే ఒక భరోసా, ఒక అన్న కానీ తమ్ముడు కానీ మరి అక్కకు చెల్లెకు ఇచ్చేటువంటి ఒక భరోసా, ఒక ఆత్మీయత, ఒక ప్రేమ, ఒక అనురాగం, ఒక గౌరవాన్ని పెంపొందించేటువంటి పండుగ రాఖీ పండుగ. మరి తండ్రి, ఒక అమ్మాయికి ముందు తండ్రి సపోర్ట్గా ఉంటాడు, కొంచెం పెద్ద అయినాక బ్రదర్స్ సపోర్ట్గా ఉంటారు, ఇంకా తర్వాత పెళ్ళైనాక భర్త సపోర్ట్గా ఉంటాడు, ఆ తర్వాత కొడుకు సపోర్ట్గా ఉంటాడు. అంటే ప్రతి స్త్రీ జీవితంలో మగవాడి భాగస్వామ్యం అంటూ 100% ఉంటుంది. మరి ఆ విధంగా ఉండడం వల్లనే మరి మహిళకు ఒక రక్షణ అనేది లైఫ్లో ఉంటుంది. ఆ రక్షణ ఉండాలి అని భావించి కట్టేదే ఈ రాఖీ పండుగ. మరి వాళ్ళ మీద భరోసా పెట్టి, అన్న నీకు రాఖీ కడుతున్నా, నువ్వు నాకు రక్షణగా ఉండాలి,
తమ్ముడు నీకు రాఖీ కడుతున్నా నాకు రక్షణగా ఉండాలి అని దీన్ని రక్షాబంధన్ అని కూడా మనం అంటాము. కాబట్టి ఈ యొక్క పండుగను జరుపుకుంటున్న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న అకాలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా ప్రత్యేక రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి రాఖీ పండుగ మీ జీవితాల్లో వెలుగులు నింపాలని, మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో విలసిల్లాలని, ముఖ్యంగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను రాఖీ కట్టి రావడం జరిగింది. వారికి కూడా మా ఆడబడుచులందరి దీవెన కూడా ఉంటుంది. వారి మంచి సుపరిపాలన అందించాలని, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడానికి వారికి శక్తిని, యుక్తిని ఇవ్వాలని, వారి ఆశీర్వాదం కూడా మా ఆడపడుచులందరి మీద కూడా ఉండాలి అని చెప్పి మరి కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి మీ మీడియా పరంగా ప్రపంచవ్యాప్తంగా రాఖీ పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. లేదండి అంటే కొండా సురేఖ అనేది సపరేట్ చేయకండి, కొండా సురేఖని సపరేట్ చేయకండి. నేను అందరి ఆడపడుచుంటా, అందరి ఆడపడుచుంటే గ్రామీణ ప్రాంతం నుంచి మొదలు పెడితే పై వరకు అందరికీ ఆయన ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నన్ను వేరుగా చూడకండి, నన్ను వేరుగా చూడకండి అని మాట్లాడారు. నేను అందరి ఆడపడుచుని, నన్ను వేరుగా చూడకండి అని మాట్లాడారు. సీఎం కోసం నేను బంగారు రాఖీ ప్రత్యేకంగా తీసుకొచ్చానని చెప్పారు. అంటే కొంత రేవంత్ రెడ్డి ఆమెతో మాట్లాడలేదు అనే లీక్ బయటకు వచ్చినట్టుగా చెప్పాలి. ఆమె ఆ లీక్ ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. కొంత వీళ్ళిద్దరి మధ్య ఏదైతే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ ఇది ముభావం అట్లాగే అంటే మొహమాటం కొంత కనిపించినట్టుగా ఉంది. కొండ అంటే గతంలో సంతోషంగా గడిపిన మనిషి ఇంటికి వచ్చినప్పుడు ఈసారి సరిగా గడపకపోయేసరికి ఆటోమేటిక్ గా ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. కొండ కూడా ఆ ఫీలింగ్ కి ఖచ్చితంగా ఆమెను అర్థం చేసుకోవాల్సిందే. కొండా సురేఖ నుంచి కూడా దాడి అదే స్థాయిలో ఉందని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ పైన తన కూతురు సుష్మితా పటేల్ వ్యాఖ్యలు చేసినప్పుడు ఇప్పటివరకు ఆమె ఖండించకపోవడం, ఒక మంత్రిగానైనా ఖండించలేదు. ఉదాహరణకి వాళ్ళ క్యాబినెట్ కి, వాళ్ళ టీం కి నాయకుడు ముఖ్యమంత్రి. కాబట్టి ముఖ్యమంత్రి పైన ఎవరైనా విమర్శలు చేస్తే ఖచ్చితంగా మంత్రులు ఖండించాల్సిన అవసరం ఉంటుంది. అది ప్రభుత్వం పైన చేసిన దాడిగా చూస్తారు. ఆమె నిజానికి సురేఖ కూతురు సుష్మితా పటేల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యురాలు కాకపోయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకురాలు కాకపోయినప్పటికీ, ఇతర పార్టీ నాయకురాలు అయినా కాకపోయినప్పటికీ ఆమె ఒక మామూలు సాధారణ మహిళగా దాడి చేసినప్పటికీ కూడా కొంత ప్రజలని ప్రభావితం చేయగలిగిన వ్యక్తిగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు సహజంగానే మంత్రులందరూ ఖండించాలి. కానీ ఒక మంత్రిగా కొండా సురేఖ ఎందుకు ఖండించలేదు అనే పాయింట్లోనే కాంగ్రెస్ ఏదైతే క్రమశిక్షణ కమిటీ ఉందో ఆ కమిటీ ఆ పాయింట్లోనే కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. మీ కూతురు మాట్లాడినప్పుడు మీరు ఖండించకపోవడం వల్ల అది పార్టీకి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది, ప్రభుత్వానికి కొంత అప్రతిష్టను తీసుకొస్తుంది. కాబట్టి వీటిని ఖచ్చితంగా మీరు ఆమె వ్యాఖ్యల్ని, కూతురు వ్యాఖ్యల్ని కొంత ఖండించాల్సిన అవసరం ఉందనే కోణంలోనే కొండా సురేఖ గత వివాదాలను కూడా దృష్టిలో పెట్టుకుని కొండా సురేఖని మంత్రివర్గం నుంచి తొలగించాల్సిందనే నిర్ణయం తీసుకుంది క్రమశిక్షణ కమిటీ. క్రమశిక్షణ కమిటీ నివేదికని రేవంత్ రెడ్డి కూడా సమర్థించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా సమర్థించినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఢిల్లీకి వెళ్ళింది. ఢిల్లీ నుంచి ఇప్పుడు సెప్టెంబర్ 2 కేసీ వేణుగోపాల్ ఎవరైతే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఉన్నారో ఆయన వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయని చర్చ జరుగుతున్న తరుణంలో కొండా సురేఖ అటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలవడం, ఆ తర్వాత బట్టి విక్రమార్క దగ్గరికి వచ్చేసి కొండా మురళి మాట్లాడడం, ఈ పరిణామాలన్నీ చూస్తూ వస్తున్నాం ఎవ్రీడే. కొండ పైన వేటు పడుతుందా లేదా, వేటు పడే అవకాశాలు ఎక్కువ అని ఒక వర్గం మాట్లాడుతుంది, వేటు పడదు అని ఇంకొక వర్గం మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డి వర్గం కొండా సురేఖ పైన ఖచ్చితంగా ఆమె మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తుంది. సీనియర్లేమో కొండా సురేఖని బర్తరఫ్ చేస్తే పార్టీకి తీవ్రమైన నష్టం కలుగుతుంది, సీనియర్లంతా ఒక్కతాటిపైకి వచ్చి తీవ్రంగా ముఖ్యమంత్రిని వ్యతిరేకించే ఒక వర్గం బలపడే అవకాశం ఉంటుంది, బలంగా తయారయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కొండా సురేఖకి మద్దతిస్తున్న వర్గం చెప్తుంది. సీనియర్లు వర్సెస్ కొత్తగా పార్టీలో చేరిన నాయకులు అనే కోణంలో తీవ్రమైన దుమారం చెలరేగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిణామాలన్నింటికి చెక్ పెడుతూ కొండా సురేఖ బంగారు రాఖీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళింది. నివాసానికి వెళ్ళి ఆమె ఎప్పట్లాగే రాఖీ పౌర్ణమిని సెలబ్రేట్ చేసింది. కుటుంబ సభ్యులు కూడా చాలా కలివిడిగానే కనిపిస్తున్నారు. ఆ తర్వాత కొండా సురేఖ బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా మాట్లాడింది, నేను అందరికీ ఆడపడుచుని, దయచేసి నన్ను వేరుగా చూడకండి. ఈ యొక్క లాజిక్ ని మనం గమనించాలి మొదటి నుంచి. ఈ లాజిక్ ఏంటంటే కొండా సురేఖ మొదటి నుంచి ఒక పాయింట్ చెప్తున్నారు,
ఏంటంటే నా కూతురు చేసిన వ్యాఖ్యలకి నేను బాధ్యురాలిని ఎలా అవుతాను. చాలా పెద్ద పాయింట్ ఇది. ఈ పాయింట్ ని అందరూ మర్చిపోతున్నారు నిజానికి, కానీ చాలా పెద్ద పాయింట్. నా కూతురుకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేసాం, ఆమెకి రాజకీయ ఆలోచనలు ఉండొచ్చు, ఆమెకి రాజకీయ వ్యూహాలు ఉండొచ్చు, ఆమెకు ప్లాన్ ఏలు, ప్లాన్ బిలు, ప్లాన్ సీలు ఉండొచ్చు. ఆమె మాటలకి నేనెందుకు బాధ్యత వహిస్తానని కొండా సురేఖ చెప్తున్నారు, కొండా మురళి చెప్తున్నారు. కానీ నీ కూతురు చేసిన వ్యాఖ్యలకి నువ్వు ఎందుకు బాధ్యత వహించవు అంటూ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. కొందరు కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి బహిరంగంగానే బాహాటంగానే మద్దతు పలుకుతున్న ఎమ్మెల్యేలు కావచ్చు, కొందరు ఎమ్మెల్సీలు కావచ్చు, కొందరు సీనియర్ నాయకులు కావచ్చు, వీళ్ళంతా కొండా సురేఖ తప్పుంది ఇందులో అంటున్నారు. కొండా సురేఖ అంటున్నారు నా తప్పు ఎలా ఉంటుంది, నా రాజకీయం వేరు, నా భర్తది నాది రాజకీయం వేరు, నా ఫ్యామిలీ వేరు, నా కూతురు ఫ్యామిలీ వేరు, నేను వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నాను కాబట్టి అక్కడ ఏమైనా జరిగితే నేను మాట్లాడితే, లేకపోతే ఒకవేళ సుష్మిత ఈస్ట్ నియోజకవర్గంలో వచ్చి విమర్శలు చేస్తే దానికి బాధ్యత వహిస్తాను తప్ప పరకాల నియోజకవర్గంలోకి వెళ్ళి సుష్మితా పటేల్ మాట్లాడితే నేనెందుకు బాధ్యత వహించాలని చెప్పేసి కొండా సురేఖ మురళి వాదిస్తున్నారు. మొత్తంగా ఈ వాదనలపైన స్పష్టత రాకముందుకే, దీనిపైన ఒక నిర్ణయానికి రాకముందుకే, లేకపోతే కొండా సురేఖ పైన చర్యలు తీసుకుంటారని, తీసుకోబోతున్నారని, సీనియర్లు కొందరు వెనకడుగు వేస్తున్నారని, అధిష్టానం కూడా ఆలోచిస్తుందని రకరకాల ఊహాగానాలు కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొండా సురేఖ ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుని అక్కడ రాఖీ కట్టడం, రాఖీ కట్టిన తర్వాతనే అందరు ఆడపడుతుందని చెప్పడం, నన్ను వేరుగా చూడకండి అని చెప్పడం, ఈ మాటలు చూస్తుంటే కొంత వివాదం సద్దుమణిగే పరిస్థితులే కనిపిస్తున్నాయి తప్ప సురేఖ పైన చర్యలు తీసుకునే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయనే చర్చకి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. చూడాలి అధిష్టానం ఏం చేయబోతుంది అనేది. కొండా సురేఖ చెప్పి ఇప్పుడు తాజాగా చేసిన వ్యాఖ్యలతో పాటు అధిష్టానం నిర్ణయం ఏంటి అనేది ఫైనల్ గా కొంత ఆసక్తికరంగా మారుతుంది. చూద్దాం మీరేమనుకుంటున్నారు. నిజంగా కొండా సురేఖ పైన అధిష్టానం చర్యలు తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కూడా వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి అప్డేట్స్ కోసం. ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల.